షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. సిలువపై పలికినటువంటి 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చూడండి, యేసు ప్రభు దేవుడైనప్పటికీ ఈ లోకంలో మానవునిగా జన్మించి దైవ నియమములకు విధేయుడగుచు తన తల్లిని తన తండ్రిని సన్మానించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు శిలువ మీద ఉన్నప్పటికీ ఒక కుమారునిగా తన తల్లిదండ్రుల పట్ల తనకున్న బాధ్యతను గుర్తించి ఆమె యొక్క సంరక్షణను ఆమె బాధ్యతను తన శిష్యునికి అప్పగించాడు. ఎందుకు ఆ శిష్యునికి అప్పగించారంటే, ఆ శిష్యుడు తనను ప్రేమించే వ్యక్తిగా, తన రొమ్మున ఆనుకున్న వ్యక్తిగా ఉండుటను బట్టి తన తల్లి బాధ్యతను ఆ శిష్యునికి అప్పగించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులను సన్మానిస్తూ తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చే వారముగా ఉండాలి. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనము, మార్కు 10:19, సామెతలు 23:25, 30:17, మత్తయి సువార్త 15వ అధ్యాయము 4. ఈ వచనాలన్నిటిలో తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఏ విధంగా ఉండాలో మనకి నేర్పిస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించే వారిగా, గౌరవించే వారిమిగా ఉందుముగాక. ఆమేన్. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్.